హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. నీట్ యూజీ 2024 తెలంగాణ రాష్ట్ర ర్యాంకుల జాబితా కూడా విడుదలయ్యింది. తెలంగాణలోని విద్యార్థులు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన స్టేట్ ర్యాంకులు ఎలా ఉన్నాయి, గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ర్యాంకులు ఎన్ని పెరిగాయి, ఏ ర్యాంకులు ఏ స్టేజ్లో ఎంత పెరిగాయి, కట్ ఆఫ్ కూడా దీని ప్రకారం ఎలా ఉంటుంది, వీటన్నిటిపైన కూడా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోల్చుకుంటూ తెలంగాణ రాష్ట్రంలోని ర్యాంకులను మనం విశ్లేషించుకుందాము. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ర్యాంకులు నిన్న విడుదల కావడం జరిగింది, స్టేట్ ర్యాంకులు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా స్టేట్ ర్యాంకులు విడుదల కావడం జరిగింది. ఈ రెండు రాష్ట్రాలలో ర్యాంకుల జాబితా ఎలా ఉంది, దీని తర్వాత కట్ ఆఫ్ కూడా ఎలా ఉంటుంది అనే దీనిపైన నేను ఒక క్లారిటీ అయితే ఈరోజు మీ అందరికీ కూడా ఇస్తాను. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ర్యాంకుల జాబితా విడుదలైన తర్వాత ఈసారి 700 మార్కులు పైన వచ్చిన విద్యార్థులు 40 మంది ఉన్నారన్నమాట. గత సంవత్సరం 21 మంది ఉన్నారు. ఈ సంవత్సరం 700 మార్కులు పైన వచ్చిన వాళ్ళు 40 మంది, 21 నుండి 40కి పెరిగింది. అదేవిధంగా 650 మార్కులు పైన వచ్చిన విద్యార్థులు గత సంవత్సరం 212 మంది ఉంటే ఈ సంవత్సరం 385 మంది ఉన్నారు. 600 ప్లస్ అంటే 600 నుండి పైకి వచ్చిన విద్యార్థులు, ఎక్కువగా ఉన్న విద్యార్థులు 525 మంది గత సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం 525 నుండి 1076కు పెరిగింది. 600 మార్కులు పైన వచ్చిన విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో 1076 మంది ఉన్నారు. 575 మార్కులు పైన వచ్చిన విద్యార్థులు 1592 మంది ఈ సంవత్సరం ఉంటే గత సంవత్సరం 776 మాత్రమే. అంటే 776 నుండి 1592కు ఈ సంవత్సరం 575 మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఉన్నారు. 550 మార్కులు పైన వచ్చిన వాళ్ళు గత సంవత్సరం 1132 మంది ఉంటే 1132 మంది ఉంటే ఈ సంవత్సరం 2297 మంది ఉన్నారు. 500 మార్కులు పైన వచ్చిన విద్యార్థులు గత సంవత్సరం 2371 మాత్రమే ఉంటే ఈ సంవత్సరం ఏకంగా డబుల్ 4384 మంది ఈ సంవత్సరం 500 మార్కులు పైన వచ్చిన విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఏపీతో పోల్చుకుంటే తెలంగాణ ర్యాంకులు క్వాలిఫైడ్ విద్యార్థులు 4700 మంది తెలంగాణలో ఎక్కువగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ర్యాంకులతో పోల్చుకుంటే సగానికి సగం, చాలా చాలా తక్కువ అన్నమాట. 600 మార్కులు పైన వచ్చిన విద్యార్థులు ఏపీలో 2410 మంది ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కేవలం 1076 మంది మాత్రమే ఉన్నారు. 2410 ఏపీలో ఈ సంవత్సరం ఉంటే 1076 మంది తెలంగాణలో ఈ సంవత్సరం 600 మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా 575 మార్కులు పైన వచ్చిన వాళ్ళు 3571 మంది ఏపీలో ఉన్నారు ఈ సంవత్సరం. తెలంగాణలో మాత్రం కేవలం 575 మార్కులు వచ్చిన వాళ్ళు 1592 మంది. ఇలా 500 మార్కులు పైన వచ్చిన వాళ్ళు 7891 మంది ఏపీలో ఉంటే 7891 మంది 500 మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అందులో 4384 మంది మాత్రమే అక్కడ క్వాలిఫై అయి ఉన్నారు. ఈ సంవత్సరం తెలంగాణ విద్యార్థులకు 85% సీట్లు వాళ్ళకే కేటాయించబడతాయి. గత సంవత్సరంలో లాగా ఏపీ విద్యార్థులు అక్కడ పార్టిసిపేట్ చేసేదానికి ఉండదు. 10 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయిన తర్వాత ఈ డివైడ్ అయిపోయిన తర్వాత 10 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఈ 10 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత ఈ సంవత్సరం నుండి 2024 నుండి తెలంగాణ విద్యార్థులకు పూర్తిగా వారి కళాశాలల్లో వాళ్ళ సీట్లన్నీ కూడా వాళ్ళకి తెలంగాణ విద్యార్థులకి 85% కేటాయిస్తారు. రిమైనింగ్ 15% ఆల్ ఇండియా కోటాలో కేటాయించడం జరుగుతుంది. ఏపీ విద్యార్థులైనా మరే రాష్ట్ర విద్యార్థులైనా తెలంగాణలో పోటీ చేయాలంటే ఆల్ ఇండియా కోటాలో ఆయా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ మనం కౌన్సిలింగ్లో పాల్గొనాలి. ఇక్కడ ర్యాంకుల జాబితాను బట్టి కట్ ఆఫ్ కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అమాంతం పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి క్లారిటీ అయితే ఉంది.
గత సంవత్సరం ర్యాంకులతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ర్యాంకులు వచ్చేసి దాదాపు కూడా డబుల్ అయ్యాయి. కానీ మార్కుల వ్యత్యాసం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏయూ రీజన్లో ఎంతమంది ఉన్నారు, ఎస్వియు రీజన్లో ఎంతమంది ఉన్నారు కరెక్ట్గా తెలీదు. ఆ రిజల్టు డమ్మీ మార్కుల లిస్టు ఎన్టీఏ వారు వదిలిన తర్వాత చాలామందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏయూ రీజన్లోని విద్యార్థులు, ఎస్వియు రీజన్లోని విద్యార్థులకి తేడా అయితే కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది, తెలంగాణ రాష్ట్రంలో కట్ ఆఫ్ గత సంవత్సరం కంటే ఎక్కువగా ఉంటుంది, కానీ ఏపీ కంటే మాత్రం చాలా తక్కువగానే ఉంటుంది అక్కడ. కాబట్టి విద్యార్థులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు ముఖ్యంగా తెలియజేసేది ఏమిటంటే, ప్రతి కేటగిరీలో కూడా నేను ఆల్రెడీ గత సంవత్సరం ర్యాంకులు ఏ ర్యాంకులు ఇప్పుడు మార్కులతో నేను అన్నీ కాలిక్యులేట్ చేయటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ కేటగిరీలో గత సంవత్సరం 489 మార్కులకి ఎస్వియు రీజన్లో కట్ ఆఫ్ ఉంది. ఎస్వియు రీజన్లో కట్ ఆఫ్ 489 మార్కులకు ఉంటే ఆ ర్యాంక్ వచ్చేసి 5145. కానీ ఇదే ఈ సంవత్సరం 7875 వరకు ఆ ర్యాంక్ పెరిగింది. అంటే అమాంతం దాదాపు కూడా 2600 ర్యాంకులు దాదాపు పెరిగాయి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం. గత సంవత్సరంలో కట్ ఆఫ్ ఎక్కడైతే ఆంధ్ర స్టేట్ ర్యాంకులు నిలిచాయో ఈ సంవత్సరం దానికన్నా గత సంవత్సరం కంటే 2500 రేంజ్లో 500 మార్కుల రేంజ్లో దాదాపు 2600 ర్యాంకులు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. అంటే 2600 మంది విద్యార్థులు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కట్ ఆఫ్ను ఎక్కువగా పంచుకోబోతున్నారు. కాబట్టి ప్రతి కేటగిరీలో కూడా ఈ ర్యాంకులను బట్టి మార్కులు ఇక్కడ ఎస్వియు రీజన్లో ఎంతమంది ఉన్నారో కరెక్ట్గా తెలిస్తే మనం ఇంత పెరుగుతుంది అనేది చెప్పచ్చు. కానీ ఓవరాల్గా మాత్రం ఖచ్చితంగా ఎస్వియు రీజన్లో 30 మార్కులు కట్ ఆఫ్ అయితే ఉంటుంది. 30 మార్కులు కట్ ఆఫ్ అయితే ఎస్వియు రీజన్లో ఖచ్చితంగా ఉంటుంది. 30 మార్కులకు మించి అయితే ఎస్వియు రీజన్లో ఉండదు కట్ ఆఫ్ ప్రతి కేటగిరీలో కూడా. అదేవిధంగా ఏయూ రీజన్లో కూడా గత సంవత్సరం ర్యాంకులతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ప్రతి కేటగిరీలో కూడా 40 మార్కులు కట్ ఆఫ్ ఖచ్చితంగా ఉంటుంది. ఏయూ రీజన్లో 40 మార్కులు కట్ ఆఫ్ ప్రతి కేటగిరీలో ఉంటే ఇక్కడ ఎస్వియు రీజన్లో మాత్రం 30 మార్కులు కట్ ఆఫ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే మీరు గత సంవత్సరం ర్యాంకులను మీరు బేరీజ్ వేసుకుని ఈ సంవత్సరం ర్యాంకులతో మనం కంపారిజన్ చేసుకుంటే గత సంవత్సరం వచ్చిన మార్కుల కన్నా 30 మార్కులు మనం ప్రతి కేటగిరీలో కూడా ఖచ్చితంగా ప్రతి కేటగిరీలో ఎక్కువగా చూసుకొని మనకు ప్రైవేట్ ఏ కేటగిరీ సీటు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. లీస్ట్ కట్ ఆఫ్ అంటే ప్రైవేట్ ఏ కేటగిరీ సీటే చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గత సంవత్సరం ఎస్వియు రీజన్లో గవర్నమెంట్ కళాశాలల్లో 543 మార్కులకి ఇక్కడ 558 మార్కులకి గవర్నమెంట్ కళాశాలలో కడపలో కట్ ఆఫ్ అనుకుందాం. దీనికి అదే కడపలో మనకి సీటు కావాలంటే ఖచ్చితంగా 30 మార్కులు మనం ఖచ్చితంగా వేసుకుని తీరాలి. 558 ప్లస్ ఒక 30 588 అక్కడికైతే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఎస్వియు రీజన్లో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారో మాత్రం అది ఖచ్చితంగా నేను కూడా కాలిక్యులేట్ చేశాను. ఆల్రెడీ ఓబీసీ కేటగిరీలో 950 మంది అబోవ్ 1000 వచ్చిన వాళ్ళు, 600 మార్కులు పైన వచ్చిన వాళ్ళు 950 మంది ఉన్నారు ఓబీసీ కేటగిరీలోనే. అదేవిధంగా ఎస్సీ కేటగిరీలో 600 పైన మార్కులు వచ్చిన వాళ్ళు 120 మంది ఉంటే 475 మార్కులు పైన వచ్చిన వాళ్ళు 1055 మంది ఉన్నారు. 475 నేను ఎందుకు చెప్తున్నానంటే ఎస్వియు రీజన్లో 451 మార్కుకి కట్ ఆఫ్ గత సంవత్సరం ఆగింది. ఏయూ రీజన్లో 455 మార్కులకి ఎస్సీ కేటగిరీలో కట్ ఆఫ్ ఆగింది.
ఈ లెక్కన మనం 475 లీస్ట్ అక్కడ ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్ వచ్చే అవకాశాలున్నాయి. అంటే 451 నుండి మనం 30 మార్కులు మనం వేసుకున్నా కానీ ఎస్సీ కేటగిరీలు 450 నుండి 480 దాదాపు ఎస్సీ కేటగిరీలో వచ్చేసి కొద్దిగా తక్కువగానే ఉంటారు కాబట్టి 470, 75 మధ్యలో ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది ఎస్సీ కేటగిరీలో నిలవటం జరుగుతుంది. కాబట్టి ఎస్సీ కేటగిరీలో 600 పైన వచ్చిన వాళ్ళు 120 మంది, 475 మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1055 మంది ఉన్నారు. కాబట్టి దాన్ని బట్టి మనకి ఉన్న సీట్లలో 15% ఎస్సీ కేటగిరీలో సీట్లు అనేది కేటాయించడం జరుగుతుంది. అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం క్రిమీ లేయర్గాన తీసుకుంటే ఎస్సీ వర్గీకరణ గాన ఇక్కడ గాన ఆ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లో గాన మనకి ఇచ్చాడంటే ఖచ్చితంగా మళ్ళీ ర్యాంకుల వ్యత్యాసం అయితే ఖచ్చితంగా మారిపోతుంది. క్రిమీ లేయర్ తీసుకుంటూ అంటే క్రిమీ లేయర్ అంటే దాదాపు ఆదాయ వనరులు ఒక ఎస్సీ విద్యార్థికి వాళ్ళ కుటుంబ ఆదాయం 8 లక్షలు కన్నా దాటినట్లయితే ఖచ్చితంగా రిజర్వేషన్ అనేది తీసివేయబడుతుంది అని సుప్రీంకోర్టు గుర్తించమని చెప్పింది. క్రిమీ లేయర్ను గుర్తించి వాళ్ళని పక్కన పెట్టండి, ఆ పేదవాడికే రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పింది. ఆల్రెడీ తెలంగాణలో అయితే మేము ఖచ్చితంగా ఈ సంవత్సరం విద్యార్థులకి మేము ఖచ్చితంగా వర్గీకరణ చేస్తాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. రాబోయే ఉద్యోగాల్లో కూడా ఖచ్చితంగా ఎస్సీ కేటగిరీలో వర్గీకరణ అయితే చేస్తామని తెలంగాణలో చెప్పారు. కాబట్టి ఏపీలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏ నిర్ణయం తీసుకుంటుంది, రిజిస్ట్రేషన్ అప్పుడు మాలలు మాదిగలు సపరేట్గా రిజిస్ట్రేషన్ అడుగుతారా, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కన్నా సపరేట్గా అడిగితే ఉన్న 15%లో వాళ్ళకి ఎంత కేటాయించబడుతుంది, ఇవి కూడా ఆలోచించాలి. ఎందుకంటే బహుశా ఏపీలో ఈ సంవత్సరం నీట్లో ఉండకపోవచ్చు, 90% ఉండకపోవచ్చు, కానీ 10% మనం చెప్పలేం. సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చాయి కాబట్టి 10% అయితే చెప్పలేం. కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా ఏపీలో వచ్చేసి ఏయూ రీజన్లో వచ్చేసి 40 మార్కులు కట్ ఆఫ్, ఎస్వియు రీజన్లో వచ్చేసి 30 మార్కులు కట్ ఆఫ్ ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఇక తెలంగాణలో కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా ఈ ర్యాంకుల వ్యత్యాసం అయితే డబుల్గా ఉంది. కాకపోతే 8 మెడికల్ కళాశాలల్లో 4 మెడికల్ కళాశాలలు ఆల్రెడీ పర్మిషన్ వచ్చేసాయి. కాబట్టి 4 మెడికల్ కళాశాలల్లో ఒక్కొక్క కళాశాలలో 50 వచ్చి ఉండేది, 50 మందికే పర్మిషన్ అక్కడ తీసుకున్నది కూడా. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కట్ ఆఫ్ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మినిమం 20 మార్కులు ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 20 నుండి 25 మార్కులు కట్ ఆఫ్ పెరిగే, ప్రతి కేటగిరీలో కూడా కట్ ఆఫ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. 20 నుండి 25 మార్కులు కట్ ఆఫ్ అయితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ప్రభుత్వ కళాశాలలు 30 పైన ఉన్నాయి, ప్రైవేటు కళాశాలలు 28 పైన ఉన్నాయి. 54 నుండి 58 కళాశాలలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు 16 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, 16 ప్రైవేటు మెడికల్ కళాశాలలు, ఒక పద్మావతి ఉమెన్స్ మెడికల్ కళాశాల మరియు 2 మైనార్టీ కళాశాలలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. 32 + 3 35 మెడికల్ కళాశాలలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి మనకి కొత్త మెడికల్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా అయితే పర్మిషన్ రాలేదు. కానీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాల్సిన టైం అయితే దగ్గర పడింది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు మాత్రం ఎస్వియు రీజన్లో మినిమం 30 మార్కులు కట్ ఆఫ్ మీరు లెక్కించుకుని, మీరు గత మార్కుల కంటే ఈ మార్కులు 30 మార్కులు వేరియేషన్ చూసుకుని మీకు ఫలానా కళాశాలలో వస్తుంది అని మీరు భావించాల్సి ఉంటుంది. ఏయూ రీజన్లో మాత్రం 40 మార్కులు కట్ ఆఫ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఏయూ రీజన్లోనే ఎక్కువ మంది ఈసారి 600+ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎస్వియు రీజన్ అయినా ఒక 5 మార్కులు తగ్గొచ్చేమో కానీ కట్ ఆఫ్,
ఏయూ రీజన్ మాత్రం 5 మార్కులు పెరిగే అవకాశాలు ఉన్నాయి తప్ప తగ్గే అవకాశాలు అయితే లేవు. కాబట్టి విద్యార్థులకి ముందు కూడా ఎస్వియు రీజన్లో మరియు ఏయూ రీజన్లో గత సంవత్సరం ర్యాంకులు ఎలా ఉన్నాయి, స్టేట్ ర్యాంకు ఏ విధంగా ఉంది, దాన్ని బట్టి కూడా మీకు వీడియో క్లారిటీ ఇస్తాను. గత సంవత్సరం మీకు పొరపాటును కూడా స్టేట్ ర్యాంకులు గత సంవత్సరం తెలిసి ఉంటే గత సంవత్సరం మార్కులతో కంపారిజన్ చేసుకోవద్దండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా కేటగిరీలు మారిపోతాయి. ప్రతి కేటగిరీలో కూడా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ప్రతి సంవత్సరం కూడా ప్రతి కేటగిరీలు ఇప్పుడు పెరుగుతూ వస్తున్నాయి కానీ తగ్గట్లేదు. కాబట్టి కేటగిరీలు మా విద్యార్థులు పెరిగే కొద్దీ ఆడ కట్ ఆఫ్లో వేరియేషన్ కూడా వస్తుంది, స్టేట్ ర్యాంకుల్లో కూడా వేరియేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ముందు కూడా మనకి ఈ కట్ ఆఫ్ పైన మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ మీకు అందుబాటులో మీకు కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అనేది అయితే ఒక క్లారిటీ అయితే నేను ఇస్తాను. ఎందుకంటే ఊహాగానాలకు ఇంత కట్ ఆఫ్ ఉంటుంది, ఇంత కట్ ఆఫ్ ఉంటుందని మనం ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఎస్వియు రీజన్ కన్నా ఏయూ రీజన్లో కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది, అది మాత్రమైతే ఖచ్చితంగా చెప్పగలం. ఎస్వియు రీజన్లో ఎంతమంది ఉన్నారు, ఏయూ రీజన్లో ఎంతమంది ఉన్నారు కానీ తెలిస్తే ఇప్పుడు కూడా మొత్తం సీట్లలో రిజర్వేషన్ను బట్టి ఒక్కొక్క రిజర్వేషన్ బట్టి 40% వచ్చేసి జనరల్ కేటగిరీలు, ఓపెన్ కేటగిరీలు సీట్ అలాట్మెంట్ ఉంటుంది. తర్వాత ఈడబ్ల్యూఎస్ 10% ఈడబ్ల్యూఎస్కు సపరేట్గా కొన్ని కళాశాలలో మాత్రమే, ఒక 4 కళాశాలలో మాత్రమే ఎస్వియు రీజన్లోను మరియు 4 కళాశాలల్లో ఏయూ రీజన్లోను ఈడబ్ల్యూఎస్ ఉంటుంది. అన్ని కళాశాలలో ఈడబ్ల్యూఎస్ ఉండదు. రిమైనింగ్ 50% వచ్చేసి రిజర్వేషన్ కింద సీట్ అలాట్మెంట్ ఉంటుంది. కాబట్టి విద్యార్థులకు మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎస్సీ కేటగిరీకి 15%, ఎస్టీ కేటగిరీకి 7%, ఓబీసీ 29%లో బీసీఏ 7%, బీసీడీ 7%, బీసీబీ 10%, బీసీఈ 4%, బీసీసీ 1%. ఈ రిజర్వేషన్ ప్రకారం ఇక పీడబ్ల్యూడి తర్వాత స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ 50% రిజర్వేషన్ పోతాయి. కాబట్టి ఈ రిజర్వేషన్ ప్రకారం ఏ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ ఉంటుందైతే మనకి క్లియర్గా అర్థమవుతుంది. మనకి ఎస్వియు రీజన్, ఏయూ రీజన్ కరెక్ట్ ఫిగర్స్ తెలియదు. కాబట్టి మీకు అనుకూలంగా మీరు ఎన్ని మార్కులకు మనకు సీట్ వస్తుంది అని తెలుసుకోవడానికి మాత్రం నేను ఒక క్లూ ఇస్తూ ఉంటాను. కాబట్టి ముందు కూడా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నేను కాలిక్యులేట్ చేసి పెట్టాను. గత సంవత్సరం ర్యాంకులు నా దగ్గర ఉన్నాయి. గత సంవత్సరం ఏ ర్యాంకుకి ఎన్ని మార్కులకి సీట్ వచ్చిందో మన దగ్గర ఉంది. కాబట్టి ఇంకా ముందు వీడియోల్లో కూడా ఒక క్లారిటీ అయితే మీకు ఖచ్చితమైన క్లారిటీ ఇస్తాను. ఊహాగానాలకైతే ఎక్కడ తావు ఉండదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కట్ ఆఫ్ తగ్గేందుకు, కట్ ఆఫ్ పెరిగేందుకు చాలా లెక్కలు ఉన్నాయి. మనం ముందుగా ఊహాగానాలకైతే వెళ్ళొద్దండి. దీని ముందు కూడా ఫుల్ క్లారిటీ అయితే మీకు ఇస్తానని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ మరో వీడియోలో మరొక కొత్త టాపిక్ పైన మనం విశ్లేషించుకుందాము. జై హింద్.